శ్రోతలందరికీ నమస్కారమండి. ఈ నెంబర్ నుంచి నా మొబైల్‌కి ఫోన్ రావటం, నేను ఆఫీస్‌కి వచ్చాక ఇది మూడోసారి. అరగంట విరామమిచ్చి మోగుతూనే ఉంది. పని ఎక్కువగా ఉండటం వలన తీసి హలో అనడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఆ కాల్ కాలేజీలో నా స్నేహితురాలైన శిశిరకి, బాల్య స్నేహితురాలైన శ్రావణి నుంచి. కొంచెం హడావిడి తగ్గాక నేనే తిరిగి కాల్ చెయ్యొచ్చు అని అనుకున్నాను. కానీ ఇంతలో మళ్ళీ ఇంకొకసారి మోగింది. ఇంక లాభం లేదనుకుని ఫోన్ తీసుకుని బయటికి నడిచాను. మా ఇద్దరి ఆఫీసులు పక్కపక్కనే ఉండడం వలన అప్పుడప్పుడు ఎదురు పడుతూ ఉండేవాళ్ళం. అలా ఎదురైనప్పుడు పలకరించుకోవడం తప్ప అంతకు మించి మా మధ్య పెద్ద సాన్నిహిత్యం కానీ, అరమరికలు లేకుండా మాట్లాడుకోగల అనుబంధం కానీ ఏమీ లేదు. మరి ఇంత అత్యవసరంగా మాట్లాడవలసిన విషయం ఏముంటుందబ్బా అనుకుంటూనే, హలో శ్రావణి, ఎలా ఉన్నావు అంటూ పలకరించాను. బావున్నాను స్వాతి, నువ్వెలా ఉన్నావు అంది. బావున్నాను, ఆఫీస్లో పనెక్కువగా ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. నేను చేద్దామనుకుంటూ ఉండగా మళ్ళీ చేశావు. ఏంటి విశేషం? ఇంత హడావిడిగా కాల్ చేస్తున్నావు అన్నాను. అయ్యో, అయితే నీ పని చెడగొట్టానన్నమాట అంది నొచ్చుకుంటూ. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు నేను మాట్లాడలేను కదా నవ్వాను. పర్లేదు, ఇప్పుడు కొంచెం ఒత్తిడి తగ్గింది. చెప్పు, ఏంటి విశేషం అన్నా. ఏమీ లేదు, శిశిరని కలిశావా ఈ మధ్య అంది. చాలా రోజులైంది శ్రావణి. ఒక నెల రోజుల క్రితం మేము చిన్న యాత్రకి వెళ్ళాం. వాళ్ల ఊరి మీదుగానే వెళ్లడం వలన ఒక రాత్రి వాళ్ళింట్లో ఉన్నాం. ఏ అన్నాను. అవునా, అప్పుడు ఎలా ఉంది శిశిర అని అడిగింది. బానే ఉందే, ఏంటి ఇప్పుడేమైంది కంగారుగా అడిగాను. తనకేం కాలేదు, బానే ఉంది, కంగారు పడకు. వాళ్ళ ఆయన ఉన్నాడా అప్పుడు ఇంట్లో ఆరాగా అడిగింది. లేడు, ఏదో పని మీద ఊరెళ్ళాడని చెప్పింది అన్నాను. ఎన్నాళ్ళు, ఎంతమందికి ఇట్లా అబద్ధాలు చెప్పాలి అనుకుంటుందో అంది. ఏమైంది శ్రావణి, ఏమయ్యాడతను అనుమానంగా అడిగాను. చాలా జరిగాయి స్వాతి. మీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటుంటారు కదా. ఎప్పుడొచ్చినా నీ దగ్గరే దిగుతుందని నేను గొడవ వేసుకుంటూ ఉంటాను కదా. అలాంటిది నీకు తెలియకపోవడం ఏంటి అంది. అబ్బా శ్రావణి, దయచేసి అసలేం జరిగిందో చెప్పు అన్నాను చికాకు అణుచుకుంటూ. అతను ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, ఆ తర్వాత ఐపీ కూడా పెట్టేసి ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఒకటి కాదు, 2 చావు కబుర్లు చల్లగా చెప్పి తన పనైపోయిందన్నట్టు ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. నా బుర్ర వాటిని జీర్ణించుకోవడానికి చాలా సమయమే పట్టింది. అసలు శ్రావణి చెప్పేదంతా నిజమేనా? శ్రావణి భర్త చనిపోతే ఆయన ఉద్యోగం తనకిచ్చారు. తను 2 పిల్లలతో ఈ ఊళ్ళోనే ఉంటోంది. శిశిర ఎప్పుడొచ్చినా నా దగ్గరే దిగేది. వచ్చిన ప్రతిసారి వెళ్లి శ్రావణిని కలిసి ఒక పూట భోజనం మాత్రం చేసొచ్చేది. ఇక్కడైతే మేముగ్రమే కదా, ఫ్రీగా ఉంటుంది, ఇక్కడే దిగొచ్చు కదా అని తను ప్రతిసారి అడిగేది. అయినా శిశిర నా దగ్గర ఉండడానికే మొగ్గు చూపేది. దానికి నాకు అనిపించే ముఖ్య కారణం శ్రావణి వాళ్ల మేనత్త. ఆవిడ కూడా ఆ పక్క వీధిలోనే ఉండేది. అవతలి వాళ్ల విషయాలు సేకరించటం ఆవిడకు మహా సరదా. ఎలాగో కూపిలాగి మొత్తం విషయాలు వెలికి తీసి ప్రచారం చేస్తేనే కాని ఆవిడకు నిద్ర పట్టదు. మేమంతా ఆవిడ్ని ముద్దుగా బీబీసీ అని పిలుచుకునేవాళ్లం. కాలేజీ రోజుల్లోనే ఆవిడ్ని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోయేది శిశిర. ఇప్పుడు కూడా ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకనేమో శ్రావణి దగ్గర ఉండేది కాదు అని నేను నవ్వుకుంటూ ఉండేదాన్ని. అసలిప్పుడు ఈ విషయం కూడా ఆవిడ ద్వారానే ప్రసారం అయి ఉంటుంది. అసలు ఇదంతా నిజమేనా? అయినా అబద్ధం చెప్పవలసిన అవసరం శ్రావణికి ఏంటి? రకరకాల ఆలోచనలు బుర్రలో మహా స్పీడ్గా తిరుగుతున్నాయి. 7 అమ్మాయిలున్న బృందంలో ముందుగా ఉద్యోగం వచ్చింది నాకే. కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే నాకు ఉద్యోగం వచ్చేసింది. ఆ రోజు ఇంటర్వెల్లో మిగతా స్నేహితులంతా ఆనందంగా అభినందిస్తూ ఉంటే శిశిర మాత్రం, ఆడవాళ్లకి ఉద్యోగాలు ఎందుకబ్బా, ఊరికే నిరుద్యోగాన్ని పెంచడానికి తప్పించి అంది. ఇదిగో శిశిర, నీకు ఇష్టం లేకపోతే హాయిగా పెళ్లి చేసుకుని వంట చేసుకుంటూ గిన్నెలు తోముకుంటూ కూర్చో, అంతేకాని ఆడవాళ్లకి ఉద్యోగాలు ఎందుకు అంటూ స్పీచ్లివ్వకు అశ్విని విసురుగా అంది. అబ్బో, ఉద్యోగాలు చేస్తూ ఉంటే వంట చెయ్యరేమో, గిన్నెలు తోమరేమో నవ్వుతూనే రెచ్చగొడుతోంది శిశిర. ఉద్యోగాలు చేసో వ్యాపారాలు చేసో ఎలాగో అలా స్వయం సంపాదన అంటూ ఉంటే వండాలా వద్దా, తోమాలా వద్దా అనే నిర్ణయం కనీసం మన చేతిలో ఉంటుంది. లేదనుకో చచ్చినట్టు అక్కడే మగ్గాలి. అదే విసురుని కొనసాగించింది అశ్విని. మిగతా అందరూ అశ్వినినే బలపరిచిన శిశిర మాత్రం, ఏమో తల్లి, ఎటు ఇంట్లో పనులన్నీ మనమే చేయవలసి వచ్చేటప్పుడు
ఆ ఉద్యోగాలు కూడా నెత్తినేసుకుని అవి ఇవి అన్నీ చెయ్యలేక చస్తూ బ్రతుకు భారమయ్యి ఎందుకీ తిప్పలు, నేను మాత్రం చెయ్యనంతే అంది శిశిర. ఆ పనులన్నీ ఇంటి పనులు, ఆడవాళ్ల పనులు మాత్రమే కాదు. నువ్వు ఉద్యోగం చేస్తే ఆ పనులు అందరూ పంచుకోవాలి. మొత్తం భారాన్ని నువ్వొక్కదానివే ఎందుకు మొయ్యాలి? మిగతా వాళ్ళు ఒక పరిష్కారం సూచించారు. అవన్నీ అయ్యేవి కాదు కాని నేను మాత్రం ఆ ఉద్యోగాన్ని తగిలించుకోను. శిశిర మళ్ళీ అదే పాట మొదలెట్టింది. సరే, నువ్వు చెయ్యకపోతే మానే కాని ఆ స్టేట్మెంట్లు ఇవ్వడం మాత్రం ఆపు. అయినా ఉద్యోగం చెయ్యనప్పుడు ఇంత ఖర్చు పెట్టి చదవడం మాత్రం ఎందుకో? హాయిగా ఇంట్లో కూర్చుని ఆ తోమడాలు, ఆ వండటాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా అన్నారు అందరూ. నాకు పుట్టబోయే పిల్లలకి చదువు చెప్పుకోవటం, చాకలి పద్దులు, పాల లెక్కలు, వార్తాపత్రికలు చదవడం, వీటికి చదువు కావాలిగా నవ్వుతూనే అంది శిశిర. ఆ పద్దులకి లెక్కలకి ఇంత చదువు అవసరం లేదనుకుంటా. 10వ క్లాస్ కూడా అక్కర్లేదు. అయినా గిన్నెలు తోముకోవడమే జీవిత ధ్యేయమైన వాళ్ళు వార్తాపత్రికలు చదవటం మాత్రం ఎందుకమ్మా? ఇంకా నీ సమయం అంతా ఉతకడానికి, కడగడానికి, వండడానికి సరిపోతూ ఉంటే పిల్లల్ని ఏం చదివిస్తావులే. అయితే ఒకదానికి మాత్రం పనికొస్తుంది. రేపొద్దున నీ పిల్లలు అమ్మ వేలిముద్ర అని చెప్పుకోకుండా, లేదు 10వ క్లాస్ అని చెప్పుకోవాలన్నా నామోషి ఫీల్ అవుతారు కాబట్టి ఏదో డిగ్రీ పాస్ అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది వ్యంగ్యంగా అంటూ క్లాస్కి టైం అయిందని వెళ్ళిపోయారు. నేను శిశిర మాత్రం మిగిలాం. ఎందుకు శిశిర అలా ఆలోచిస్తావు? కనీసం మన కాళ్ల మీద మనం నిలబడితేనే కదా మన మాటకి ఒక విలువ ఉంటుంది అన్నాను. స్వాతి, సంపాదిస్తే తప్ప మనిషికి ఏ విలువ ఉండవంటావా? కుటుంబం, బంధాలు, వీటికేం విలువ ఉండదా అడిగింది. సంపాదించినా కూడా విలువ ఉండటం లేదు. అసలు మన ఆడవాళ్లు తమ విలువని తామే గుర్తించలేకపోతున్నారు. అయినా ఏమీ సంపాదన లేని ఒక అబ్బాయి, బాగా సంపాదన ఆస్తి ఉన్న మరో అబ్బాయి, ఆ ఇద్దరూ ఒకే రకమైన ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదిస్తే నువ్వు ఎవరిని ఎంచుకుంటావు అడిగాను. తను ఏమీ మాట్లాడలేదు. చెప్పు, ఎవరిని చేసుకున్నా నీకు కుటుంబం ఏర్పడుతుంది. మిగతా గుణాలన్నీ ఒకటిగానే ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా సంపాదన ఉన్న అబ్బాయినే నువ్వు అంగీకరిస్తావు కదా. పోనీ మీ ఇంట్లో వాళ్లైనా అతన్నే ఓకే అంటారు కదా అన్నాను. మర్చిపోయిన పుస్తకం తీసుకోవడానికి వెనక్కొచ్చిన అశ్విని, ఇదిగో, నువ్వెంతసేపు నచ్చజెప్పినా తన అభిప్రాయం మార్చుకుని నీకు ఉద్యోగం వచ్చిందని మెచ్చుకోదు కానీ పదండి, క్లాస్కి టైం అవుతోంది. ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్. అసలే ఈ లెక్కల మాస్టర్కి కోపం ముక్కు మీదుంటుంది. లెక్క లేకుండా తిట్టిపోస్తారు అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. నిన్ను మెచ్చుకోకూడదని కాదు స్వాతి, నీ ప్రతిభకి ఉద్యోగం రావడం పెద్ద విశేషం కాదు. నేను జనరల్గా నా అభిప్రాయాన్ని చెప్పాను అంతే అంది చిన్నబుచ్చుకున్న శిశిర. నువ్వు మెచ్చుకోలేదని నేనేమైనా అన్నానా? అనుకున్నానా? ఇప్పుడు ఎందుకలా చిన్నబుచ్చుకుంటావు? పద, క్లాసుకు వెళ్దాం, టైం అవుతోంది అని బయలుదేరదీశాను. ఆ తర్వాత నేను ఉద్యోగంలో చేరటం, పెళ్లి తెలియకుండా ఒక 15 ఏళ్లు కళ్ళు మూసి తెరిచేలోపు అన్నట్లు గడిచిపోయాయి. నాకు మొదటి కాన్పైన 3 నెలలకి శిశిర పెళ్లి జరగటం వలన చంటి పిల్లతో ప్రయాణం చేయలేక వెళ్ళలేకపోయాను. అతను మంచి పేరున్న లెక్చరర్ అని, చక్కని సంపాదన అని విన్నాను. శిశిర 10వ తరగతిలో ఉండగానే తండ్రిని పోగొట్టుకుంది. ఒక్కటే కూతురవ్వటం వలన పల్లెలో ఉన్న ఇల్లు, కొద్దిపాటి పొలం అన్నీ కూతురి చేతిలో పెట్టి తన తల్లి కూడా శిశిరతో పాటే ఉంటోందని తెలిసి చాలా సంతోషపడ్డాను. తాను అనుకున్నట్టే ఇంటి పట్టున ఉండి పిల్లల్ని, తల్లిని, అత్తామామల్ని, భర్తని చూసుకుంటూ హాయిగా కాలం గడుపుతోంది. పద్ధతి ఏదైతేనేంటి, తృప్తిగా బ్రతకడం ముఖ్యం కదా అనుకున్నాను. తనకి 2 పిల్లలు. కూతురు నా చిన్న కూతురి వయసు. కొడుకు కూతురి కంటే ఇంకో 3 ఏళ్లు చిన్నవాడు. మధ్యలో 1-2 సార్లు భర్త పిల్లలతో కలిసి ఇంటికి కూడా వచ్చింది. అయితే నువ్వనుకున్నట్టే వండటం, కడగటం, తుడుచుకోవడంతో సంతోషంగా ఉన్నావన్నమాట అని ఆట పట్టిస్తూ ఉండేదాన్ని. మీలాగా ఇంట్లో పని, బయట పని చేసుకునే శక్తి, తెలివి నాకు లేదులేబ్బా అని తేల్చేసింది. అంతా బానే ఉంది అనుకునే సమయంలో అకస్మాత్తుగా ఈ ఎదురు దెబ్బ ఏంటా అని మదనపడుతూ అన్యమనస్కంగానే ఆఫీస్ పని ముగించుకుని బయటపడ్డాను. నేరుగా ఇంటికి వెళ్లబుద్ధి కాక బడి నుంచి పిల్లలు ఇంటికి రావడానికి ఇంకా సమయం కూడా ఉండడంతో పక్క వీధిలోనే ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళాను. దారి పొడుగున ఆలోచనలే. ఈ మధ్య ఒకసారి నేను ఇలాగే ఆఫీస్లో ఏదో పని ఒత్తిడిలో ఉన్న సమయంలో ఫోన్ చేసింది. తీయంగానే
ఉత్పోద్ఘాతం ఏమీ లేకుండా నాకేదైనా ఉద్యోగం ఇప్పిస్తావా అని అడిగింది. ఏంటి ఎగతాళా? నా దగ్గర ఉద్యోగాలేమైనా కుప్పలు పోస్తున్నాయా? నేనే పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకున్నదాన్ని. నా దగ్గరేముంటాయి ఉద్యోగాలు అన్నాను. ఎగతాళి ఏమీ లేదు, నిజంగానే అడుగుతున్నా అంది. నేను పని ఒత్తిడిలో ఉండి ఇంక ఎక్కువ వాదించకుండా నాకు పరిచయం ఉన్న వాళ్లతో మాట్లాడి ఏదో ఒక ఉద్యోగం చూడటం పెద్ద విషయం ఏమీ కాదు, కానీ ఇప్పుడేంటి అంత అవసరం అన్నా. అర్జెంట్ ఏమీ లేదు, అడిగి చూడు కొంచెం అని ఫోన్ పెట్టేసింది. నా పని తెమిలాక నేను చేసిన మొట్టమొదటి పని శిశిరతో మాట్లాడడం. ఏంటి చెప్పు, ఏం జరిగింది? అంతా బానే ఉంది కదా, అసలు మీ ఊరు వదిలేసి ఈ ఊళ్ళో ఏంటి ఉద్యోగం అని అడిగాను. మీ ఊర్లో అయితే కాలేజీలు చాలా ఉన్నాయి కదా, లెక్చరర్స్కి ఇంకా మంచి అవకాశాలుంటాయని రావాలని ఆలోచన. సొంత ఇల్లు వదిలి వెళితే అద్దె ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా, సంపాదన పెరిగినా ఆ ఖర్చుకే సరిపోతుంది. కొంచెం సంపాదన తక్కువైనా ఉన్న ఊళ్ళోనే ఉండడం మేలని మామయ్య ఆలోచన. ఈయనకేమో బయటికి వెళ్లాలని నువ్వు కూడా ఉద్యోగం చేయి అంటారు అంది. మరి నీకు ఇష్టమేనా అన్నాను. నా ఇష్టంతో సంబంధం లేదు, డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు, ఒక తీరు లేదు. చెప్తే నీకేం తెలుసు, నాకు ఆ మాత్రం తెలియదా అంటారు. తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశ. ఎంత చెప్పినా వినటం లేదు. ఏం చేయను చెప్పు అంది. నేనేం మాట్లాడలేదు. మళ్ళీ తనే అంది. నిన్ను కూడా 1-2 సార్లు ష్యూరిటీ అడిగాను, గుర్తుందా? నా ముఖం చూసి ఇచ్చావు. నాకు అది అడగడమే ఇష్టం లేదంటే ఇంకా అప్పు అడగమంటారు. వీటన్నింటికంటే నేను ఉద్యోగం చేయడమే మేలు కదా అంది. నీకుండే క్వాలిఫికేషన్కి ఉద్యోగం పెద్ద కష్టమేమీ కాదు శిశిరా. మ్యాథ్స్లో పీజీ అంటే ఎవరైనా కళ్ళకద్దుకుని తీసుకుంటారు. ఏ కాలేజీలో అయినా సంపాదన బానే ఉంటుంది, దానికి తగ్గ కష్టమూ ఉంటుంది. సరే, అవసరమైతే చెప్పు, నేను ఈలోపు కనుక్కుని పెట్టుంటాను అని చెప్పాను. అప్పటికే ఈ విషయాలన్నీ జరిగాయా, లేకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాలా అని పరిపరి విధాల ఆలోచిస్తూనే ఇంట్లోకి వెళ్ళాను. ఏంటే అట్లా ఉన్నావు, ఏమైంది అడిగింది అమ్మ. ఏం లేదమ్మా అంటూనే మొత్తం విషయం చెప్పాను. అదేంటే వాళ్ళ అమ్మ కూడా వాళ్లతో పాటే ఉంటోందన్నావు, మంచి అల్లుడు దొరికాడు, హాయిగా ఉన్నారు అనుకుంటే ఇలా అయ్యింది అంది అమ్మ. అయినా ఆవిడ కూడా ఈ మధ్య పోయారనుకుంటా కదా అంది. అవునమ్మా, అసలు ఆ తర్వాతే అతను ఇలా తయారైనట్టున్నాడు. అడిగేవాళ్లు కూడా లేకుండా పోయారు కదా, అయినా ఆవిడ ఉంటే మాత్రం ఒక లెక్క ఏంటి అతనికి అన్నాను. ఏంటో అంతా అయోమయంగా ఉంది, ఏమీ అర్థం కావడం లేదు, అసలు ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అన్నాను. అసలు ఇంతవరకు నీతో కూడా చెప్పలేదంటున్నావు, నీ దగ్గర ఎందుకు మొహమాట పడుతోందో, అసలు ఎంత బాధపడుతోందో, ఒకసారి వెళ్ళిరా పోని అంది. అదే మంచిది అనుకుని ఆ వారాంతంలో వెళ్లాలని నిశ్చయించుకున్నాను. 3 గంటలకి మించి ప్రయాణం ఉండకపోవడం వలన శనివారం మధ్యాహ్నం భోజనం చేసి తీరుబడిగా బయలుదేరి వెళ్లాను. ఫోన్ కూడా చేయకుండా వచ్చిన నన్ను చూసి ఆశ్చర్యపోయినా వెంటనే సర్దుకుని, ఏంటి స్వాతి, ఇంత దయ కలిగింది మా మీద, తీరిక చేసుకుని ఇంటిని పిల్లల్ని వదిలి మరీ వచ్చావు అంటూనే మొహం కాళ్ళు చేతులు కడుక్కోమని టవల్ తెచ్చిచ్చింది. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి తను ఇచ్చిన వేడి వేడి కాఫీ అందుకుంటూ, ఏంటి వ్యంగ్యబాణాలు వదులుతున్నావు, పిల్లలు మరీ చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు వదలని మాట నిజమే, కాని కొంచెం పెద్దయ్యాక నిదానంగా నన్ను వదిలి ఉండడం అలవాటు చేసి నాకంటూ ఒక జీవితం ఉంది అనేట్టు ఉంటానని నీకు తెలుసు కదా అన్నాను. సరే ముందు కాఫీ తాగు, చల్లారిపోతోంది అంటూ. ఇంకేంటి విశేషాలు అంది. విశేషం ఏమీ లేకుండా నిన్ను చూడ్డానికి రాకూడదా ఏమిటి అన్నాను. అబ్బా, నేను రాకూడదు అన్నానా? విశేషాలు ఏంటని అడిగానంతే. అన్నింటికీ ఏదో ఒక వాదన వేసుకునే అలవాటు ఇంకా మారలేదా అంది. నువ్వు మాత్రం ఆ వ్యంగ్యాలు మానవా ఏంటి? పుట్టుకతో వచ్చినవి పుడకలతో కాని పోవని తెలుసు కదా. సరే కాని పిల్లలెక్కడా అని అడిగా. బాబు బయట ఆడుకుంటున్నాడు, పాప వాళ్ళ నాయనమ్మ దగ్గరే ఉంది. చిన్నప్పట్నుంచి వాళ్ళు బాగా అలవాటు కదా దానికి, ఎక్కువ అక్కడే ఉంటుంది, రాత్రికి కూడా అక్కడే ఉంటుంది ఇంకా అంది. మీ ఆయనేమో ఊళ్ళో లేడు అంతే కదా అన్నాను. అవును పొడి పొడిగా అనేసి. ఇంకేంటి విశేషాలు, పిల్లలు బాగున్నారా, ఉద్యోగం ఎలా ఉంది అంటూ కుశల ప్రశ్నలు మొదలుపెట్టింది. అవును మరి, ఎన్ని విషయాలు ఉన్నా తమరు గుంబనంగా గుండెల్లో దాచుకుంటారు, మేమేమో పిచ్చి మొఖాల్లాగా అన్నీ చెప్పాలి అన్నాను. సరే, ఇంతకీ నా విషయాలన్నీ మోసింది ఎవరు నీకు? ఆ శ్రావణి వాళ్ళ అత్తేనా అంది. ఎవరో ఒకరు చెప్పారులే,
నువ్వు కానప్పుడు ఎవరైనా ఒక్కటే కదా అన్నాను. అది కాదు స్వాతి అంటూ ఉండగానే, అసలు నేను బ్రతికున్నానని గుర్తుందా? కస్సుమని లేచాను. ప్లీజ్ నేను చెప్పేది విను. నీకు చెప్పానే అనుకో ఏం చేస్తావు? అసలు ఎవ్వరైనా ఏం చేయగలరు చెప్పు? ఊరికే నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని అంటూ ఉండగానే, సరే ఇప్పుడు వేరే వాళ్ల ద్వారా తెలిస్తే అసలు బాధతో పాటు నువ్వు దూరం పెట్టావు అనే బాధ కూడా కలుగుతుందని తెలియదా? లేదు, అసలు తెలియకుండానే పోతుంది అనుకున్నావా అన్నాను. తిరిగి నేనే అడిగాను. ఇలాంటి విషయాలు ఎవ్వరికీ తెలియవు, చాలా గోప్యంగా ఉంచాము అని అనుకుంటాం కానీ జనాలకి ఇతరుల విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా పాకిపోతూ ఉంటాయని తెలియదా? ఇంకా ఇలా పెళ్లిళ్ళు, ఐపీలు తెలియకుండా ఉంటాయా? అయినా ఇప్పుడు నేనేదో చేసేద్దామని రాలేదు కదా. ఇలాంటప్పుడు కూడా కనీసం ఒక మాట సాయానికి కూడా లేకపోతే ఇంక స్నేహితులు, బంధువులు ఎందుకు? కోపంగా అరిచినట్లే మాట్లాడుతున్న నేను నిర్లిప్తంగా ఉన్న తన ముఖం చూసేసరికి టక్కున ఆగిపోయాను. నవ్వుతూ పర్లేదులే తిట్టు అంది. అది కాదు శిశిరా, ఐపీ అంటే ఇప్పుడు పెట్టాడు. రెండో పెళ్లి చాలా రోజుల క్రితమే చేసుకున్నాడట కదా అన్నాను. నిజమే, కానీ నాకు అది అంత సమస్య అనిపించలేదు స్వాతి అంది. ఏంటి అయోమయంగా అడిగాను. అవును, ఏదో కలిసుంటున్నాం కానీ నిజం చెప్పాలంటే అంత విడదీయలేని బంధం ఏమీ లేదు మా మధ్య. ఈ అనవసరపు ఖర్చులు, ఇక్కడ డబ్బు తీసి అక్కడ ఇన్వెస్ట్ చేయడం, అప్పులు చేయటం, ఇవన్నీ నేను ముందు నుంచే వ్యతిరేకిస్తూ ఉండేదాన్ని. ఏం చెప్పినా నన్ను తీసి పారేసేవాడు. మామయ్య గారు గట్టిగా మందలించారని సొంత ఇల్లు ఖాళీ చేసి ఇలా అద్దె ఇల్లు పట్టుకు తిరుగుతున్నాం. అత్తయ్య గారేమో ఈయనకే ఫుల్ సపోర్టు. చివరికి ఇప్పుడు ఐపీ పెట్టి వెళ్ళాడా? నేను పిల్లలు ఏమవ్వాలి? తిరిగి ఆ ఇంటికే చేరాలి. మీరంతా చెప్పింది నిజమే. నాకంటూ ఒక సంపాదన ఉంటే ఒక విలువ ఉండేది. ఇలా జరిగేది కాదేమో. ఒకవేళ జరిగినా పిల్లి పిల్లల్ని తిప్పినట్లు నా పిల్లల్ని ఇలా తిప్పవలసి వచ్చేది కాదేమో అంది బాధగా. సర్లే, సంపాదన లేని అందరికీ ఇలా జరుగుతుందా ఏంటి? టైం బాలేదు, ఏం చేస్తాం? ఇట్లా జరుగుతుంది కాబట్టి ఉద్యోగాలు చెయ్యాలి అని కాదు మేం చెప్పిన దానికి అర్థం అన్నాను. అది కాదనుకో, అయినా ముందే నాకు మా అత్తగారింట్లో విలువ తక్కువ. నా తోడికోడలికున్న విలువ నాకు లేదు. ఎందుకు అనేది నాకు తెలీదు. ఒకే ఇంట్లో దగ్గరగా ఉండడం వలన, లేక తండ్రి అన్నదమ్ములు లేకపోవడం వలన అందుబాటులో ఉండేది ఏదైనా తేలికే కదా. ఏదేమైనా నేనంటే అక్కడ మామూలు పరిస్థితుల్లోనే విలువ లేదు. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో వెళితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే దడగా ఉంది, భయంగా అంది. అసలు ఈ పరిస్థితికి వాళ్ళకి నీ పట్ల సానుభూతి ఉండాలి. అదీ కాక తప్పు వాళ్ల కొడుకుది పెట్టుకుని నీ ముందు నిలబడి మాట్లాడాలంటే వాళ్ళు ఇబ్బంది పడాలి కానీ నువ్వెందుకు భయపడతావు అన్నాను. ఆవిడ సంగతి నీకు తెలియదు స్వాతి అంది. మరి ఇంకో ప్రత్యామ్నాయం ఏముంది? మా దగ్గరికి రమ్మంటే అభిమానం ముంచుకొస్తుంది. ఊళ్ళో మీ ఇంట్లో ఉండి పొలం మీద వచ్చే రాబడితో నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తూ నెట్టుకు రాగలవా అని అడిగాను. మళ్ళీ నేనే, ఆ చిన్న ఊళ్ళో చదువులు అంత గొప్పగా ఉండవు. పిల్లలు కూడా హైస్కూల్కి వస్తున్నారు కదా. అదీ కాక ఆ ఊళ్ళో ఉద్యోగాలు మాత్రం ఏం దొరుకుతాయి సాలోచనగా అన్నాను. ఇల్లు పొలం అన్నీ అమ్మేశాం స్వాతి చిన్నగా గొణిగింది శిశిర. ఏంటి అర్థం కానట్టు అడిగాను. మరి ఆ డబ్బులు అనుమానంగా అడిగాను. అవును, అతనే తీసుకున్నాడు. ఇదంతా జరిగి చాలా కాలం అయ్యింది. భర్తే కదా అని మొత్తం తన చేతిలో పోశాను. ఇష్టం లేకపోయినా ఇవ్వను అని చెప్పలేకపోయాను అంది. పెద్ద పతివ్రత బయలుదేరింది. ఛ, కోపం ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటే తల పట్టుకు కూర్చుండిపోయాను. అయిపోయిన దానికి ఎందుకులే స్వాతి. ఇప్పుడు నేను కట్టుబట్టలతో ఉన్నాను. ఈ ఇంట్లో సామాన్ రేపో మాపో అప్పుల వాళ్ళు తీసుకుపోతారు. అత్తగారింటికి వెళ్లబోతున్నాను కానీ అక్కడ నన్ను ఎన్నాళ్లు ఉండనిస్తుందావిడ అనేది అనుమానమే. ఇప్పుడు నిజంగానే నాకు ఏదైనా ఉద్యోగం కావాలి. స్కూలు, కాలేజీ, హాస్టల్లో వార్డెన్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది. పిల్లల్ని అక్కడే స్కూల్లో చేర్చొచ్చు. నాకు వంట పని, విడిగా ఇల్లు నడిపే పని, ఖర్చు రెండూ తప్పుతాయి అంది నవ్వుతూనే ఉండడానికి తన మనస్సు అంతర్గతంగా ఎంత కసరత్తు చేస్తోందో తనకైనా తెలుసో లేదో అని మనసులో అనుకుంటూ, నీ మనస్థైర్యానికి మెచ్చుకోవాలి. అసలు నవ్వెలా వస్తోంది నీకు అన్నాను. ఏం చేయమంటావు చెప్పు. కోర్టులో వెయ్యమంటారు కొందరు. ఐపీ పెట్టిన వాడి మీద కేసు వేస్తే ఇంకా కొంచెం డబ్బులు వదలటం తప్ప ప్రయోజనం ఏముంటుంది? అసలు దానికైనా నా దగ్గర డబ్బేముంది? అప్పు చెయ్యాలి.
అప్పు చేసి మరీ కోర్టులో వేయవలసిన అవసరం ఏముంది? విడాకులు తీసుకోవచ్చు. తీసుకొని ఏం చెయ్యాలి నేను? అంది. అయినా అతను వేరే పెళ్లి చేసుకునేదాకా నీకు తెలియదా? అడిగాను. తెలిసింది. అడిగితే నువ్వు ఒప్పుకుంటే నీకే మంచిది. ఒప్పుకోకపోయినా నేను చేసుకునే తీరతానని అన్నాడు. అసలు అతని మనసు ఎప్పుడైతే వేరే వాళ్ల మీదకి మళ్ళిందో అప్పుడే నేను మానసికంగా విడాకులు తీసుకున్నాను. లీగల్గా తీసుకోవలసిన అవసరం నాకేమీ కనిపించడం లేదు. పిల్లలు ఇంకా డిస్టర్బ్ అవ్వడం తప్ప వేరే ఫలితం ఏముంటుంది? సో చెప్పు, ఇంకేమైనా మార్గం ఉందా? ఇంక ఏదీ కాదంటే అన్నీ వదిలేసి హాయిగా పరలోకాలకి వెళ్ళిపోవాలి అంది. ఉలిక్కి పడ్డాను. దయచేసి ఆ పని మాత్రం చెయ్యకు. అతను పోతే పోయాడు. పిల్లల్ని ఏం చేస్తావ్? నా వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంది చెప్పు అంది. సంపాయిస్తేనేనా ప్రయోజనం ఉండేది? పిచ్చిగా మాట్లాడకు. వాళ్ళు ఒక దారికి రావాలి. నీకు కూడా ఒక జీవితం ఉందని గుర్తించు. అలాంటి పిచ్చి ఆలోచనలు అస్సలు రానియకు. నీకెప్పుడు ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. నేను చేయగలిగినంతా చేస్తాను. దేనికైనా నేనున్నానని గుర్తుపెట్టుకో అన్నాను తన చేయి గట్టిగా పట్టుకుని. మీరంతా ఉండబట్టే ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాను అని. సరేరా, భోజనం చేద్దాం అంది. బయటికి వెళ్దామా అన్నాను. ఎందుకు? రైస్ కుక్కర్లో రైస్ పడేస్తాను. చట్నీ సాంబారున్నాయి. అన్నం ఉడికేలోపు కూర చేసేస్తా అంది. మిగతా స్నేహితుల గురించి, కాలేజీ రోజుల గురించి కబుర్లు చెప్పుకుంటూ వంట భోజనం కానిచ్చాం. తర్వాత పిల్లాడితో కాసేపు ముచ్చట్లాడి పడుకున్నాం. తెల్లవారి లేచి టిఫిన్ చేసేసి వంట కూడా కానిచ్చేసి వాళ్ళ అత్తగారిని మామగారిని పలకరించి ఊళ్ళోనే ఉంటున్న మిగతా స్నేహితుల్ని కలిసి వచ్చి భోజనం చేశాం. బయలుదేరే ముందు ఎటువంటి సమయంలోనైనా నీకు నేనున్నానని మర్చిపోకు. ఎటువంటి సహాయం కావాలన్నా అడుగు. మొహమాట పడొద్దు. డబ్బు కావాలన్నా అడుగు. అంత మొహమాటమైతే అప్పుగా అనుకో. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మంచి రోజులొచ్చినప్పుడు తీర్చేద్దువులే, వడ్డీతో సహా. ఏమాత్రం నిరాశ అనిపించినా ఒక్క సెకండ్ తట్టుకుని నాకు కాల్ చెయ్యి అని తను సరే అంటున్నా పదే పదే చెప్పిందే చెప్పి విసిగించి మరీ బయలుదేరాను. రాగానే అమ్మ అడిగింది, ఎలా ఉంది శిశిరా అని. మానసికంగా అయితే తట్టుకుని నిలబడిందమ్మా. ఆర్థికంగా అయితే పరిస్థితి ఏం బాలేదనే చెప్పాలి. ఏదైనా ఉద్యోగం చూడమంది అని విషయమంతా చెప్పాను. తన అత్తగారు వాళ్ళని కలిసొచ్చాను. ఆవిడతో కష్టమనిపించింది. ఆ అబ్బాయి ఈ పనులన్నీ చేయడానికి కారణం శిశిర అనే అన్నట్టు మాట్లాడుతోంది. ఇంత చేసినా కొడుకు మంచివాడేనట. మామగారు కొంచెం జెన్యూన్ గానే ఉన్నారు. ఆ అబ్బాయి ఎంత బెదిరించినా ఆస్తులు అమ్మడానికి ఒప్పుకోలేదు. అవన్నీ ఆయన స్వార్జితం. అతను చస్తానంటే కూడా ఈయన బెదరలేదు. నీ ఇష్టం. నీ కోసం ముగ్గురిని బలి చేయలేను అని స్పష్టంగా చెప్పేశారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అదే ఇప్పుడు తనకు మిగిలిన ధైర్యం అన్నాను. నాకెందుకో ఆవిడ తనని అక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వదని అనిపించింది. అందుకే వెంటనే ఉద్యోగం ఏదైనా ఉంటే చెప్పమని పరిచయస్తులందరి దగ్గర చెప్పి పెట్టొచ్చాను. అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉండడం వలన వెంటనే చెప్పలేం, కానీ ఏప్రిల్ మేలలో ఏమైనా ఖాళీలుంటే చెప్తామని అన్నారు. అదే విషయం తనకి తెలియజేశాను. ఈలోపు ఏమైనా ఇబ్బందైతే సంకోచించకుండా నా దగ్గరకొచ్చేయమని కూడా చెప్పాను. నేను వచ్చేసిన మర్నాడే అప్పుల వాళ్ళు ఆ సామాన్లన్నీ తీసుకెళ్లిపోవడం, తాను పిల్లలతో సహా అత్తగారింటికి చేరడం జరిగిపోయాయట. కొన్నాళ్లు గడిచాక ఒకరోజు శిశిర తనే ఫోన్ చేసింది. నా స్నేహితురాలు ఒక ఆవిడకి ఆధ్యాత్మికత ఎక్కువ. ఆవిడ ద్వారా ఆశ్రమాల గురించి విన్నాను. అక్కడ చేరితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఒకరోజు వీధిలో వెళుతూ ఉంటే అనుకోకుండా ఒక ఆశ్రమానికి సంబంధించిన బోర్డు కనబడింది. అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ చూసి మాట్లాడాను. వాళ్ళు రమ్మన్నారు. రూమ్ అలాట్ చేస్తామన్నారు. కొద్ది రోజులు పోయాక విడిగా రూమ్ ఇస్తారట. పిల్లలకి బడి కూడా అక్కడే ఉంది. 10వ తరగతి వరకు దిగుల్లేదు. ఫీజు కూడా ఏమీ కట్టనక్కర్లేదు. బాగా చదువుకుంటే, అమ్మాయిలనైతే ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తారట. చదువు భోజనం గడిచిపోతే నాకొచ్చే కొద్దిపాటి జీతంతో ఇతర నిత్యావసరాలు తీరిపోతాయి కదా. మేదాకా అంటే కష్టమయ్యేటట్టుంది. ముందు నేనెళ్ళి చేరిపోతే బావుంది అనిపిస్తే జూన్లో పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన. బిగిన చెప్పి, ముందు నేను ఒకసారి వెళ్ళి చూసి రావాలి అనుకుంటున్నాను. ఆ ఆశ్రమం మీ ఊరికి దగ్గరే. నిన్ను తోడురమ్మని అడుగుదామని కాల్ చేశాను అంది. దాందే ఉంది, తప్పకుండా వస్తాను. ఇక్కడికొచ్చేయ్. ఇక్కడి నుంచి 1 గంట ప్రయాణమే. నా బండిలో వెళ్లేసొద్దాం అన్నాను. అనుకున్నట్టుగానే తను రాగానే ఇద్దరం కలిసి వెళ్ళాం ఆశ్రమానికి.
చాలా ప్రశాంతంగా ఉంది అనిపించింది. అన్నీ మాట్లాడుకున్నాక శిశిర చేరాలి అని నిర్ణయించుకుని వాళ్ళకి చెప్పేసింది కూడా. ఇంటికి వెళ్లి తన బట్టలు అవి సర్దుకుని రెండో రోజుకల్లా తిరిగొచ్చి చేరిపోయింది. అప్పుడప్పుడు ఫోన్లో ఎప్పుడైనా కలిసి మాట్లాడుకుంటూ ఉండడం మానలేదు మేము. హాయిగా ఉంది స్వాతి. ఏ బాదరబందీ లేదు. సమయానికి గంట కొట్టి పిలిచి మరీ భోజనం పెడతారు. స్వచ్ఛమైన వాతావరణం, ఆరోగ్యకరమైన రుచికరమైన భోజనం, సత్సంగాలు. ఇంకేం కావాలి చెప్పు జీవితానికి? మనుష్యుల తత్వాలంటావా? ఎక్కడైనా ఒకటే కదా. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడెవరూ మన జోలికి రారు, ఇబ్బంది పెట్టరు. హాయిగా ఉంది. ఇంటికన్నా ఆశ్రమమే నయమనిపిస్తోంది. నా గది వరకు శుభ్రంగా పెట్టుకుని ఆఫీస్ పని సక్రమంగా చేసుకుంటే రోజు గడిచిపోతోంది. ఓపిక ఉందా? ఇంకేవైనా చేసే శక్తి ఉందా? చేయడానికి ఎన్నో పనులు. ప్రాణానికి సుఖంగా ఉంది అని నవ్వుతూ ఉండేది. రోజులు అలా గడిచిపోతున్నాయని తనకి అక్కడ బాగా అలవాటైపోయింది. కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాగానే పిల్లల్ని తీసుకొచ్చేసి చేర్చింది. వాళ్ళు పక్కనే ఉన్న పిల్లల హాస్టల్లో ఉండేవారు. ఏది ఏమైనా రోజు పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళేం చదువుతున్నారో గమనించుకోవటం, ముగ్గురు ఒకే చోట ఉన్నామనే సంతృప్తితో ఏ గొడవలు లేని ప్రశాంతతతో కాలం గడిచిపోయేది. ఒక ఆదివారం చూసొద్దామని వెళ్ళినప్పుడు వచ్చింది తన శ్రీవారి ప్రస్తావన. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేసుకుంటున్నాడట. బాగానే సంపాదిస్తున్నాడట. కానీ ఏం లాభం? పైసా పంపితే కదా. పిల్లలున్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అనే ఇంకితం లేదు మనిషికి అనిపించింది. అంత ఉండేవాడైతే అసలు ఇంతవరకు ఎందుకొస్తుంది అని కూడా అనిపించింది. రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూతురు పుట్టింది. చేస్తున్న ఉద్యోగం మాన్పించాడు. ఆ తర్వాత వాళ్ళని గాలి కుదిలేశాడు. వేధించి వేధించి చంపుతూ ఉంటే పడలేక సరైన ఆసరా లేకపోయినా పర్లేదు అనుకుని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ శిశిరని పిల్లల్ని అక్కడికొచ్చి తనతో ఉండమంటున్నాడట. సెలవుల్లో పిల్లల్ని పంపమని గొడవ పెట్టి వాళ్ళని మాలిమి చేసుకోవడానికి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి తిప్పడం అవి చేస్తున్నాడట. ఆ డబ్బుతో ముందు అప్పులు తీర్చేయొచ్చు కదా అంటోందని శిశిర మీద కోపం. ఎలా నమ్మను స్వాతి? ఉన్న ఈ చిన్న ఆధారం కూడా పోగొట్టుకుని అతన్ని నమ్ముకుని ఊరు కాని ఊరు వెళ్ళి అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇక్కడైతే ఏదో మీలాంటి వాళ్ళంతా ఉన్నారు. మరీ తప్పదంటే మామగారు ఉన్నారని ధైర్యం ఉంది. అక్కడ నట్టేట్లో వదిలేస్తే నా గతేం కాను. అందుకే నిష్కర్షగా రాను అని చెప్పేశాను అంది. మంచి పని చేశావు అని మెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా లేదు కదా. ఎవరో ఒకరు కావాలి అవసరాలు తీర్చి తిమ్మిరి తగ్గించడానికి కసిగా అంది. అసలు కోపమే తెలియని తను అంత పరుషంగా మాట్లాడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉన్నాను. ఇంకా ఏమన్నాడో తెలుసా? ఇక్కడ నేనెవరినో మరిగి ఉంటానట. ఈ ఆశ్రమంలో బ్రహ్మచారులు సన్యాసులు తప్ప ఎవరుంటారు అంటే ఈ కాలంలో ఆశ్రమాల గురించి ఎవరికి తెలియదులే అంటూ ఏదేదో వాగాడు. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందట. ఎదురుగా కనుక ఆ మనిషి ఉంటే ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేదాన్నేమో అనిపించింది నాకు. మంచి ఐడియా ఇచ్చాడు. ఎవరైనా దొరికితే హాయిగా సెటిల్ అయిపో. ఈసారి నేను కసిగా అన్నాను. నవ్వేసి అదొక్కటే తక్కువ ఇప్పుడు నాకు అంది. తర్వాత కొన్నాళ్లకి వాళ్ళ మామగారు పాప 10వ తరగతికి వస్తోంది కదా. ఇక్కడ బడి కూడా ఏమంత బాగోలేదు. నేను తీసుకువెళ్లి చదివిస్తాను అనడం మొదలుపెట్టాడట. ఆయన కూడా మంచి లెక్చరర్. ఇక్కడ బడి అంత బాలేని మాట కూడా నిజమే. ఆలోచించి చివరికి పంపాలని నిశ్చయించుకుంది. పిల్ల వెళ్లిన కొన్నాళ్లకి మామగారు వీళ్లని కూడా రమ్మనడం మొదలుపెట్టారు. అప్పటికి చిన్న చిన్న అప్పులు చాలా వరకు తీర్చేశారు. శిశిర కూడా తనకొచ్చే కొద్దిపాటి జీతంతోనూ బంగారం వెండి అన్నీ అమ్మేసి తనని చూసి అప్పులిచ్చిన వాళ్ల బాకీల వరకు తీర్చేసింది. తన ముఖం చూసి డబ్బులిచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది తన ఉద్దేశం. మామూలుగానే తను చాలా సామాన్యమైన జీవితం గడపడానికి ఇష్టపడేది. ఇంకా ఇప్పుడైతే కనీస అవసరాలు తప్ప ఇంకేవీ అక్కర్లేదు అన్నట్టు గడుపుతూ తనని నమ్మి సహాయం చేసిన వాళ్ల దగ్గర మాట రాకుండా కాపాడుకుంది. చీరలు, నగలు, ఇంకా అనేక రకాలైన గొప్పలకు పోవటం లాంటి వాటితో వేధించకుండా ఉన్నంతలో హాయిగా బ్రతికే శిశిర లాంటి బంగారాన్ని ఇలాంటి స్థితికి తెచ్చిన ఆ పనికి మారిన వాణ్ణి ఎన్నిసార్లు తిట్టుకునేదాన్నో. మీ అత్తయ్యకు కూడా బాగుండటం లేదు, నువ్వొస్తే సహాయంగా ఉంటుంది అని మామగారు పదే పదే అంటూ ఉంటే పెద్దవారని ఆయన మాట కాదనలేక ఒక శుభ ముహూర్తాన శిశిర మళ్ళీ ఇంటి దారి పట్టింది. లోపల మాత్రం ఆవిడ
ఎంతకాలం ఉండనిస్తుందో అనే అనుమానం పట్టి పీడిస్తూనే ఉంది తనకి. నేను ఎప్పట్లానే ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేదాన్ని. ఆ క్రమంలోనే ఒకరోజు ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఏదో పనిలో ఉండి ఉంటుందిలే అనుకుని వదిలేసి మరుసటి రోజు చేసినా ఎత్తలేదు. అంతకుముందు ఒకసారి కలిసినప్పుడు తాను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఏదో మీలాంటి వాళ్లతో మాట్లాడాలి అని డబ్బా ఫోన్ అయినా ఇది పెట్టుకుంటే మాటి మాటికి ఇతను ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. పోనీ మాట్లాడితే ఏదైనా ఒక పరిష్కారం ఉంటుందా అంటే ఏమీ ఉండదు. ఎంతసేపు చెప్పిందే చెప్పి గొడవ పడిందే పడి విసుగొచ్చేస్తోంది. ఈ ఫోన్ తీసి గోతిలో కొట్టాలి అనిపిస్తోంది. కొంపదీసి ఆ పని కాని చెయ్యలేదు కదా అనుకుని తనతో చనువుగా ఉండే ఒక లాయర్ స్నేహితురాలికి ఫోన్ చేశాను. మొన్న రాత్రి వాళ్ళ అత్తగారు ఇంట్లో నుంచి తరిమేసింది స్వాతి. ఆ రాత్రి వేళ పిల్లాన్ని తీసుకుని ఒక్కర్తి బయటికొచ్చేసింది. మామగారు అడ్డుకోబోతే మామ కోడళ్ల గురించి నీచంగా మాట్లాడిందట ఆవిడ. ఇంక పాపం ఆ పెద్దాయన ఏమీ చేయలేక సైలెంట్ అయిపోయారు. తనతో కలిసి చదువుకున్నవాడు స్నేహితుడు అయిన వసంత సమయానికి అటుగా వెళ్లడం వలన చూసి విషయం తెలుసుకుని తన ఇంటికి తీసుకువెళ్లాడు. శిశిర కొద్ది కాలంగా ఒక ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తోందని తెలుసు కదా. మరుసటి రోజు సాయంత్రం మామగారొచ్చి పిల్లాన్ని తీసుకువెళ్లారట. నిజానికి పిల్లల్ని కూడా అక్కడ వదలటం శిశిరకి ఇష్టం లేదు. కానీ గత్యంతరం లేదు కదా. తనకొచ్చే కొద్దిపాటి జీతంతో తాను నెట్టుకురావడమే కష్టం. ఇంక పిల్లల్ని ఏం పెట్టుకుంటుంది. తను వర్కింగ్ ఉమెన్స్ లో చేరిపోయింది. ముందు నుంచి తను సింపుల్ గా ఉండడమే ఇష్టపడడం ఇప్పుడు ఉపయోగపడుతోంది. కొద్దిపాటి జీతమైనా హాయిగా గడిచిపోతోంది. కొంచెం ఆడంబరం ఇష్టపడే వాళ్లకైతే ఇబ్బందే. ఈ గొడవలో పడి ఫోన్ ఎత్తడానికి కుదరలేదో లేక విసుగొచ్చి పక్కన పడేసిందో మరి. ఏకదాటిగా చెప్పుకొచ్చింది. ఏంటసలు వీళ్ళు తనని మరీ బంతి ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారు. అసలు ఒక మనిషిలాగానే గుర్తించడం లేదే. ఆవిడ ఎందుకలా చేస్తోంది. కోడలనేది పక్కన పెట్టినా కనీసం సాటి ఆడది అని కూడా చూడదా. అసలు మనసే లేదా ఆ మనుషులకి. నా ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కుతూ ఉండగానే శిశిర నుంచి కాల్ వస్తున్నట్టు సిగ్నల్ చూసి సరే ఉంటాను, శిశిర ఫోన్ చేస్తోంది అని థ్యాంక్స్ చెప్పి కట్ చేశాను. వెంటనే శిశిరకి కాల్ చేశాను. ఫోన్ తీసి విషయం చెప్పడం మొదలు పెట్టంగానే నువ్వు 2 రోజులుగా ఫోన్ ఎత్తకపోతే నీ లాయర్ స్నేహితురాలికి కాల్ చేశాను. అన్ని విషయాలు చెప్పింది. భలే మనుషుల్లా ఉన్నారే. సరే వాళ్ళని మళ్ళీ తీరుబడిగా తిట్టుకుందాం కానీ నీకక్కడ ఎలా ఉంది, సౌకర్యంగా ఉందా అని అడిగాను. బానే ఉంది అంది. ఇప్పుడే మామయ్య ఫోన్ చేశారు. పిల్లల చదువు బాధ్యత నేను తీసుకుంటాను, దిగులు పడొద్దు అంటున్నారు. నేనొక్కదాన్నే అయితే ఎక్కడైనా వెళ్ళిపోతుంది. పిల్లల చదువులు ఒక దారికొస్తే చాలు అంది. నిజమే కదా. సరే మరి జాగ్రత్త. ఇంకా ఏమీ దారి లేదు అనిపించినా సరే అటువంటి సమయంలో కూడా ఉపయోగపడతానా లేదా అని ఆలోచించకుండా విపరీతమైన ఆలోచనలు చెయ్యకుండా నాకు ఫోన్ చేయి. నేనున్నానని మర్చిపోకు ఎప్పట్లానే చెప్పి ఇంకా కొంచెం సేపు మామూలు విషయాలు మాట్లాడి పెట్టేశాను. ఇలాంటి సమయాల్లో ఒకే ఊళ్ళో ఉంటే బావుండేది అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాను. ఈ సంఘటన తర్వాత నేను నా పిల్లల చదువుల కోసం ఇంకా దూరానికి బదిలీ చేయించుకుని రావాల్సొచ్చింది. తన విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులు, భర్త నుంచి విసిగించే ఫోన్లు, అతని దగ్గరికి వెళ్లి ఉండమని అత్తామామల నుంచి కూడా ఒత్తిడి, 40ల్లో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, వీటన్నింటి మధ్య తనకున్న ఒకే ఒక ఊరాట పిల్లలు బాగా చదువుకోవటం, తనని అర్థం చేసుకుని బాధ్యతగా ఉండటం. చిన్నతనంలోలా కాకుండా జరిగిన విషయాలన్నీ అర్థమై వాళ్ల నాన్న పిలిచినా వెళ్లడం మానేశారు కూడా. అంత చిన్న వయసులో అంత బాధ్యతగా ఉన్న ఆ పిల్లల్ని చూస్తే ముచ్చటేసేది. శిశిరకి ఆశ్రమంలో ఉన్నప్పుడు అలవాటైన సత్సంగాలు ఇప్పటికీ వీలు కుదిరినప్పుడల్లా కొనసాగిస్తోంది. ఈ మధ్యే ఆ బృంద సభ్యులతో కలిసి నేనున్న ఊళ్ళో జరిగే ఒక సమావేశానికి వస్తున్నట్లు చెప్పింది. సమావేశం ముగియగానే వెళ్లి తనని ఇంటికి తీసుకొనొచ్చాను. తన కూతుర్ని కూడా ఇంట్లో నుంచి పంపేశారని ఇటీవలే ఫోన్లో చెప్పింది. ఆ పాప కూడా శిశిరతో పాటు హాస్టల్లో ఉంటోంది. అంతకంటే షాకింగ్ విషయం ఏమిటంటే ఇప్పుడు తన కూతురికి పెళ్లి చేసేయాలి అనే ఆలోచనలో ఉన్నారట. ఇది విన్నాక ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి ఇక్కడికి పంపేయటమే మేలని అనిపించింది. ఇంటర్ చదువుతున్న పిల్లకి పెళ్ళేంటి అరిచాను. నా మీద అరిస్తే ఏం లాభం, నేనా చేస్తాననేది అంది కూల్గా. నేను వసంత్తో స్నేహంగా ఉంటున్నా కదా, అందువలన చెడ్డ పేరొచ్చి దానికి పెళ్లి కాదట. ఆ ఇప్పుడేదో అతని వలన మంచి పేరు
దశ దిశలా మారుమోగుతున్నట్టు. చేయవలసిందంతా చేసేసి ఇప్పుడు కొత్తగా వచ్చే చెడ్డ పేరేంటో. వసంత్ నా బాల్య స్నేహితుడు. పెళ్లి చేసుకుని భార్యా పిల్లల్ని చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. వీళ్ళలా గాలికి వదిలేయలేదు. నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటేనే వాళ్ళకి ఆనందం. కాని ఆపదలో ఉన్నానని ఆదుకుంటే అతని మీదే నింద వేయటం చూస్తే అసహ్యం వేస్తోంది. అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదు. ఉంది వాళ్ల పద్ధతి. వసంత్ భార్య కూడా చాలా మంచిది. వాళ్ళు ఇవేం పట్టించుకోకపోయినా నా వలన అతనికి ఇబ్బంది అని బాధగా ఉంది. అతనికి అన్నీ తెలుసు. అర్థం చేసుకోగలడు కదా. లేనిపోని ఆలోచనలు పెట్టుకుని అతను ఏమనుకుంటాడో అని ఆ కుటుంబంతో స్నేహాన్ని దూరం చేసుకోకు. ఒక ఉచిత సలహా పారేశాను. ఆ పిచ్చి పనేం చెయ్యను. అంతేకాదు, నా కూతురికి భరోసా కూడా ఇచ్చాను. ఇప్పుడైతే వాళ్ల తాతగారు చదివిస్తున్నారు. ఇంటర్ అవ్వంగానే పెళ్లి చేయాలని చదివించడానికి వెనకడుగు వేస్తే మీలాంటి వాళ్ల సహాయం తీసుకుని నేను చదివిస్తాను, కానీ పెళ్లి మాత్రం ఇప్పుడే చెయ్యను దృఢంగా చెప్పింది. అవును, బాగా చదువుతోంది కదా. డిగ్రీ ఏంటి? ఇంజనీరింగ్ ఎందుకు వద్దనుకుంటున్నావు? ప్రశ్నించాను. ఇప్పుడు ఎవరు చూసినా ఇంజనీరింగే కదా. దానికి ఒక విలువంటూ లేకుండా పోయింది. చాలా మంచి కాలేజీలో వస్తే కాని ఉపయోగం ఉండదు. అంత పెట్టి చదివించేంత స్తోమత కూడా నాకు లేదు. డిగ్రీ అవ్వంగానే పోటీ పరీక్షలు బోలెడు పడతాయి కదా. వాటిల్లో మంచి దాంట్లో ఏదైనా తెచ్చుకోగలిగితే ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పు. ఈ ఇంజనీరింగ్ చదవడానికి పడే కష్టం అక్కడ పడితే చక్కగా స్థిరపడవచ్చు అనేది నా ఉద్దేశం. ఏమంటావ్? అంది. నాకు నిజమే అనిపించింది. తనేమంటోంది అని అడిగా. దానికి కూడా అదే ఆలోచన. తొందరగా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని నువ్వు నేను ఒక మంచి ఇల్లు తీసుకుని వెళ్ళిపోదామమ్మా. తమ్ముణ్ణి కూడా మన దగ్గరికి తెచ్చేసుకుందాం అంటూ ఉంటుంది అంది. కనీసం పిల్లలైనా సరైన మార్గంలో ఆలోచించడం సంతోషించవలసిన విషయం కదా అన్నాను. ఇంకో విషయం, చాలా సంవత్సరాల పోరాట ఫలితంగా నా ఉద్యోగం కూడా రెగ్యులరైజ్ అయ్యేలా ఉంది అంది. ఇంత మంచి వార్త ఇంత ఆలస్యంగానా చెప్పేది అంటూ గోల పెడుతున్నా వినకుండా స్వీట్ తెచ్చి నోట్లో కుక్కేశాను. మొత్తం మీద నెగ్గుకొచ్చావు శిశిరా. నువ్వు నీ కూతురు కోరుకుంటున్న ప్రశాంతమైన జీవితం త్వరలోనే మీ చేతిలోకొస్తుంది. ఎంత భయపడేదాన్నో తెలుసా? ఏ నిమిషంలో, ఏ బలహీన క్షణాన నువ్వు డిప్రెస్ అయిపోతావో అని అన్నాను. ఆ రాత్రి ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు మాత్రం ఎందుకు ఈ బ్రతుకు అనిపించింది స్వాతి. వెనకాల గనుక నా కొడుకు లేకపోయి ఉంటే ఏం చేసి ఉండేదాన్నో అంది సాలోచనగా. సర్లే సర్లే, దేవుడి దయవలన ఆ గండాలన్నీ దాటుకుని వచ్చేశావు. నువ్వు కాబట్టి మాత్రమే ఆ పరిస్థితులన్నీ ఓర్పుతో సహనంతో నెట్టుకొచ్చావు. సింపుల్ గా జీవించలేని వాళ్ళు, తమ మీద తమకి కంట్రోల్ లేని వాళ్ళైతే అంత దూరం రాగలిగే వాళ్ళు కాదు. నీ మనస్థైర్యానికి తల వంచాల్సిందే శిశిరా. దేవుడిచ్చిన ఈ జీవితం ఎంత విలువైనది అని గుర్తించగలిగితే చాలు. అన్ని సమకూర్చి పెడుతున్న తల్లిదండ్రులు సౌకర్యవంతమైన జీవితం ఉండి కూడా ఒక్క మార్కు తగ్గిందనో, బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ పలకలేదనో, అమ్మో గురువో ఒక చిన్న మాట అన్నారనో ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించే ఈ కాలం పిల్లలకి నీ జీవిత కథని పాఠ్య పుస్తకంగా పెట్టాలి అన్నాను. అన్నీ తల వంచి భరించడం తప్ప పాఠ్యాంశంగా పెట్టుకునేంత పోరాటం ఏం చేశాను స్వాతి? పోరాటం ఇప్పుడు మొదలు పెడదామనుకుంటున్నాను. నా వైపు చుట్టాలు, స్నేహితుల సహకారంతో ఆ ఇంట్లో నా పిల్లల స్థానం కోసం పోరాడదలుచుకున్నాను. ఇలా అన్నింటికీ తల వంచి జీవితం ఎలా పోతే అలా పోనీలే అని ఉండడం వదిలేసి, వాళ్ళు తరిమినప్పుడల్లా పరుగు పెట్టడం ఆపేసి, అక్కడే ఉండి నా హక్కుల కోసం పోరాట పాట పడదామని నిర్ణయించుకున్నా. అంతేకాదు, విడాకులు కూడా తీసుకుందామని అనుకుంటున్నాను దృఢంగా చెప్తోంది. అక్కడికి వెళ్ళి ఉండి విడాకులిస్తావా అన్నాను. అవును, అక్కడికి వెళ్లడం పిల్లల కోసం, విడాకులు నా కోసం, అంతే స్థిరంగా అంటూ వయసు మళ్ళాక అని నువ్వు నవ్వినా సరే అంటూ ఆగింది. ఛ, ఎందుకు నవ్వుతాను శిశిరా? ఇప్పటికైనా విడాకులు తీసుకుంటే అతని నుంచి వేధింపులకు ఒక పరిష్కారం దొరుకుతుందని నువ్వు అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. సమయం అనుకూలించనప్పుడు ఓర్పుతో నిలబడి పరిస్థితులకు తల వంచుతూనే సమయం వచ్చినప్పుడు ఎలా పోరాడాలో నిన్ను చూసే నేర్చుకోవాలి అని ఇప్పుడు చెప్తాను. నీ జీవన గమనం ఎందరికో స్ఫూర్తి కావాలి. మనస్ఫూర్తిగా అభినందిస్తూ తన అభీష్టం ఏదైనా నెరవేర్చుకోగలిగే శక్తి తనకి రావాలని ఆశిస్తూ ఆత్మీయంగా హత్తుకున్నాను. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.